అన్న ఏంటి అసలు చంద్రబాబు వచ్చాక ప్రజలను పట్టించుకోవట్లేదని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు? ఇదంతా ఏంటంటే వారవలేనితనం. అప్పటికి ఇప్పటికి చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 తర్వాత అటు ప్రజల్లో కానీ ఇటు పరిపాలన విధానంలో కానీ చక్కనైన పాలన అందిస్తున్నారనేసి ఆ విజయాన్ని, ఆ పథకాల్ని, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలని తట్టుకోలేని తనంగా వైసీపీ వాళ్ళు బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ప్రజల్లో అయితే వ్యతిరేకత లేదనేసి మా తాలూకా అభిప్రాయం. అంటే ఏదైతే చంద్రబాబు చెప్పినట్టుగా రైతుల్ని పరామర్శించడం కానీ లేదా సామాన్యుడిలాగా ప్రజల్లో తిరుగుతూ 1వ తారీఖు ఫంక్షన్స్ ఇవ్వటం కానీ అసలు ఎలా చూడొచ్చు అన్న? అది చాలా గొప్ప విషయం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పిన సూపర్ 6లో అవతల రైతులను కానీ ఈ సూపర్ 6 భాగంగా పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖున అప్పుడు వాలంటీర్లు ఇస్తే అది దొంగతనంగా జరిగేది, వాళ్ళు కమిషన్లు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్తోని ఆయన తెల్లవారి 6 గంటలకే ఉదయానికల్లా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆయన సాధ్యం కాదని చెప్పారు వైసీపీలో. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది సాధ్యం అనేసి చూపించడం జరిగింది. అది ప్రజల్లో కూడా నమ్మకాన్ని కలిగించారు. అదే తెలుగుదేశం గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. అంటే ఏదైతే సూపర్ 6 హామీలు అన్నారు చంద్రబాబు, ఆ సూపర్ 6 హామీలు కూడా మోసం చేశాడు, మోసంతోనే చంద్రబాబు గెలిచాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మోసం చేస్తానో అదే విధంగా మోసం చేస్తాడు ప్రజలు అని చెప్పి అంటున్నాడు. ఏం చెప్తారు? సూపర్ 6 భాగంగా అన్ని సూపర్ 6 6 కూడా ఇవ్వడం, 6 కారు ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ప్రజలకి పెన్షన్ 3 నెలల ముందు నుంచి ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే బస్సు అనేది ఫ్రీ అని జరిగింది. రైతులకి 20,000 ఇస్తామని చెప్పి 3 భాగాలుగా చెప్పి ఇప్పటికే 2 భాగాలుగా ఆగస్టు 2వ తారీఖున ఇచ్చారు, మొన్న 19వ తారీఖున ఇవ్వడం కూడా జరిగింది. సో 3 గ్యాస్ సిలిండర్లు అనేది ఇవ్వడం జరిగింది. ప్రతిదీ అలాగా చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఒక పక్క రాజధాని, ఒక పక్క ఇండస్ట్రీలు తేవడం కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. దాన్ని తట్టుకోలేని తనంగా వీళ్ళంతా బురద జల్లుతున్నారు తప్ప ఇంక వేరే ఉద్దేశం అయితే లేదు. తెలుగుదేశం ప్రభుత్వం బాగానే ఉందనేసి ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. అంటే అసలు మన రాష్ట్రానికి రాజధాని అవసరం? అసలు చాలా అవసరం. ఎందుకంటే దాని ప్రకారం చూసుకుంటే ఈరోజు హైదరాబాద్కి రాజధాని ప్రతి స్టేట్కి ఎలాగైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే రాజధాని కావాలి. ఆ రాజధాని ఉండాలనేసి అంటే సరైన వనరులు అన్నీ సమకూర్చాలంటే దానికి ఒక చంద్రబాబు నాయుడు గారిని ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే జరుగుతుందనేసి, ఎక్స్పీరియన్స్ ఉంటే జరుగుతుందనేసి ఒక ఆలోచనతోనే ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పట్టి ఈరోజు గెలిపించడం జరిగింది. ఏదైతే చంద్రబాబు గారు ప్రపంచంతో కూడిన రాజధాని నేను డెవలప్మెంట్ చేస్తాను, లేదా మిగతా రాష్ట్రాలు మొత్తం మన రాష్ట్రం చూసేలాగా నేను డెవలప్మెంట్ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అదే తరుణంలో అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, మనకి ప్రపంచంతో కూడిన రాజధాని అవసరమా, ఇంత డెవలప్ చేయడానికి ఇంత రాజధాని దేనికి అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? సరే, దానికి వాళ్ళు 3 రాజధానులు అని చెప్పారు కదా. 3 రాజధానులు చెప్పి ఒక దగ్గర కూడా ఇటుకు పెళ్ళ కూడా వేయకుండా ఈరోజు అక్కడ డెవలప్ లేదు, ఇక్కడ డెవలప్ లేదు. కాబట్టి ప్రపంచానికి ఒక పక్క అభివృద్ధి ఉండాలి, ఒక పక్క రాజధాని ఉండాలి, ఒక పక్క ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ అవ్వాలనేసి ఈయన 3 జోన్లకు కూడా ఈరోజు ఉత్తరాంధ్ర, తర్వాత రాయలసీమ, అమరావతి ఈ 3 భాగాలు కానీ ఈరోజు 3 కూడా డెవలప్మెంట్ అవ్వాలని ఒకే దగ్గర ఉండిపోకుండా అనేసి ఈ విధంగా పరిపాలనా విధానాన్ని ఆయన బుర్రకు తగ్గట్టుగా ఈరోజు తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఈ రోజున గవర్నర్ నుంచి కూడా ఆమోదం రావటం, లేదా కోర్టు నుంచి కూడా ఒక స్టే రావటం, అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి కూడా ఒక బిల్ రావటం ఎలా చూడొచ్చు అంటారు? చాలా శుభపరిణామం. ఎందుకంటే అది ప్రతి ఒక్కరిలో కూడా ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ కానీ యువతల గవర్నమెంట్ ప్రజలు కూడా రాజధాని అనేది ఒక దగ్గర ఉంటే అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ కానీ లేదా ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ సబ్జెక్ట్ కానీ అక్కడ ఉండాలని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అది అవసరం కాబట్టి అది కోర్టు కూడా దాన్ని ఓకే చెప్పింది. కాబట్టి దానికి తెలుగుదేశం పార్టీ తరఫున కోర్టుకు కూడా మేము అభినందనలు తెలుపుతున్నాము. ఇది శుభపరిణామం. థ్యాంక్ యూ. మరి చంద్రబాబు, లోకేష్ ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నారు, నిజమేనన్నా? చూడండి, అప్పుడు వాళ్ళు ఏడు చేశారు, ఇప్పుడు మేమేడు చేసామనేది చంద్రబాబు నాయుడు గారు కానీ యువతల లోకేష్ గారు కానీ ప్రతి కంట్రీ వెళ్ళి ఈరోజు ఏంటి చేస్తారని తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు మనకి గూగుల్ కానీ డేటా సెంటర్లు ఇవన్నీ తెచ్చి ఈరోజు వైజాగ్లో ఎలాంటి కార్యక్రమం చేశారనేది మొన్న మీరు చూస్తే అర్థమవుతుంది. మొన్న 5వ తారీఖు ఏదో అనుకుంటానండి నాకు తెలిసి. ఆ రోజు సిఐ సమిటీ
అక్కడ జరిగిన తర్వాత ఎన్ని కంపెనీలు ఈరోజు వచ్చింది, ఆ కంపెనీలు తగ్గట్టుగా ఎంత ఒప్పందం జరిగింది ఏంటనేది ఇవన్నీ తట్టుకోలేని తనంగా ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మన మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద బురద తొలుతుంది తప్ప ప్రజల్లో కానీ ఇవాళ గవర్నమెంట్ సైడ్ నుండి కానీ ఎవరిలో వ్యతిరేకత లేదని మా భావన. మేము అభివృద్ధి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ అన్ని విధాలుగా అవతల పవన్ కళ్యాణ్ గారు ఎవరు శాఖపరంగా వాళ్ళు కష్టపడి మొత్తానికి ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చారో 2024 ముందు అవి 2024 గెలిచిన తర్వాత ప్రతి ఒక్క విషయంలో కూడా సక్సెస్ అయ్యి ప్రజల్లో మన్ననలు పొంది పరిపాలన బాగుందని దృష్టితో ఉండడం వల్లే వాళ్ళు తట్టుకోలేని తనంగా ఇదంతా మాట్లాడుతున్నారు తప్ప కానీ చాలా బాగుందనేసి మేమైతే నిరూపించుకోగలుగుతున్నాం. అంటే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఈ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి రాకుండా శాలరీ తీసుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేలు రాకపోతే మీకు శాలరీ ఇవ్వటున్నారని చెప్పి పేరునని మాట్లాడుతున్నాడు. మా ఎమ్మెల్యే 11 మంది అసెంబ్లీలో శాలరీలో గతంలో చంద్రబాబు చేసింది ఏంటి, అసెంబ్లీ రాకుండా శాలరీ తీసుకోలేదని చెప్పి పేరునని మాట్లాడుతున్నా. ఏం చెప్తారు మరి? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసిన అవమానానికి తట్టుకోలేని ప్రజలకి అడిగారు ఆయన, నేను మళ్ళీ సీఎంగా వస్తాను, యువతలు అసెంబ్లీకి కానీ యువతల ప్రజలకు కానీ నేను సీఎంగా వచ్చిన తర్వాతే మళ్ళీ మనకు మంచి జరుగుతుంది, ఇలాంటి కౌరవ సభలో నేను ఉండను చేయనని చెప్పిన తర్వాత ఆయన వచ్చారు తప్ప ఈరోజు ఎందుకంటే ప్రజలు గెలిపించారు. గెలిపించిన తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది కూడా అక్కడ అసెంబ్లీలో జరగలేదు కదా. మీకు మర్యాదపూర్వకంగా అక్కడ స్వాగతించారు, మీరు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు దొంగతనంగా మీరు డబ్బులు తీసుకుంటారు తప్ప ఇక్కడ వేరే విధమైన మీకు అక్కడ మీకు ఏమైనా అవమానం కానీ అలాంటి ఇది కూడా అక్కడ స్పీకర్ గారు కానీ లేదంటే ప్రతిపక్ష నాయకులు కానీ ఇంకెవరు కూడా మాకు చేయలేదనేసి మాత్రం మేము అనుకుంటున్నాం. మరి 29లో ఎవరు గెలుస్తారన్న? టీడీపీనా, ఎన్డీఏ కూటమా లేక వైసీపీనా? తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి అనేది 2029లో విజయం ఇంకా ఘన విజయం సాధిస్తుందని మా ఆకాంక్ష, నమ్మకం. నేను చంద్రబాబు ఏం చేయలేదు, జగనే డెవలప్మెంట్ చేశాడు నేను అంటాను, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పి నేను అంటాను. మీరే అంటారు? నేను తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా అన్ని విధాలుగా పనులు చేస్తుంది. అవతల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ అన్ని విధాలుగా చేస్తుంది కాబట్టి మేము తప్పనిసరిగా సక్సెస్ అవుతాం. టీడీపీ ఏంటంటే నేను 29లో జగన్ గెలుస్తాడు, చంద్రబాబు గెలవడు అంటాడు. మీరే ఉంటారు మరి? అది మీ భ్రమ. ఎందుకంటే అప్పుడు ఆయన పరిపాలనలోన ఇసుక కానీ మట్టి కానీ శాండ్ మాఫియా అనేది పక్కా జరిగింది. డబ్బులు ఇస్తానమని చెప్పి ఒక పక్క ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు ఎంతో అన్ని విధాలుగా ల్యాండ్ కానీ వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళు వెనకేసుకుని ఈరోజు లిక్కర్ మాఫియా అన్నీ జరిగి ఈరోజు కోర్టులు పాలవుతున్నారు. వాళ్ళకి మా ప్రభుత్వానికి తేడా అదే అనమాట, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. కాబట్టి మేము తప్పనిసరిగా 2029లో మేము విజయం సాధిస్తాం, ఇంకెంతకన్నా గట్టి కలిసి.